ఈఓ గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు. ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు. ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు. ఇది రోజువారీ ఏం జరగాలి, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి, దర్శన సౌకర్యాలు కల్పించాలి, ఇది దీని బాధ్యత. ఈ బాధ్యతలో వెంకయ్య చౌదరి గారు కానీ, శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు. ఈ రోజున మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కేబినెట్ మంత్రులు కానీ, నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము తిట్లు తింటున్నాం. ఈ రోజున పోయిన ప్రాణాలను తీసుకురాలేం, జరిగిన గాయాలని మాన్పలేం. ఆ ట్రామా, శారీరక గాయాలు మాన్తాయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు. మీరే చూశారు ఇప్పుడే. క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు, దానికి అందరూ ముందుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది. ఇది పోలీస్ శాఖకి తెలుసు. భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు, ఎస్పీ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు. పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు, నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు. రెండు నా దృష్టికి వచ్చినాయి. కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు, పోలీసు మాకు అండగా ఉన్నారు, ఇవి ఉన్నాయి. కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, సహాయ కార్యక్రమాలు చేయలేదు, నిలబడలేదు. ఇది కూడా ఉంది. ఈరోజు ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు. మేము తప్పు జరిగింది, పూర్తి బాధ్యత వహిస్తున్నాం. వీ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిస్‌హ్యాప్ హ్యాపెన్. ఈ బాధ్యతని పూర్తిగా మేము తీసుకుంటాం.